ఓం శాంతి. మే 25వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీకు పవిత్రమైన దృష్టినిచ్చేందుకు బాబా వచ్చారు. మీకు జ్ఞానమనే 3వ నేత్రము లభించింది. అందుకే ఈ కళ్ళు ఎప్పుడూ వికారీ దృష్టి కలవిగా అవ్వకూడదు. ప్రశ్న: అనంతమైన సన్యాసులైన మీకు తండ్రి ఏ ఒక్క శ్రీమతాన్ని ఇచ్చారు? జవాబు: తండ్రి శ్రీమతమేమిటంటే, మీరు నరకము మరియు నరకవాసుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి ద్వారా నరకాన్ని త్యజించండి. నరకము పాత ప్రపంచము. మీరు బుద్ధితో మొత్తం పాత ప్రపంచాన్నే మర్చిపోవాలి. అంతేగాని ఒక్క హద్దులోని ఇంటిని త్యజించి ఇంకొక చోటుకు వెళ్ళిపోవడం కాదు. మీది అనంతమైన వైరాగ్యము. ఇప్పుడు ఇది మీ వానప్రస్థ అవస్థ. అన్నింటినీ వదిలి ఇంటికి వెళ్ళాలి. ఓం శాంతి. శివ భగవాను వాచ ఇంకెవ్వరి పేరును ప్రస్తావించలేదు. బ్రహ్మ పేరును కూడా ప్రస్తావించలేదు. పతిత పావనుడు ఆ తండ్రియే. కావున తప్పకుండా పతితులను పావనంగా చేయడానికి వారు ఇక్కడకు వస్తారు. పావనంగా తయారు చేయడానికి యుక్తిని కూడా ఇక్కడే తెలియజేస్తారు. శివ భగవానువాచ అని ఉంటుంది, కానీ శ్రీకృష్ణ భగవానువాచ అని ఉండదు. ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. ఎందుకంటే బ్యాడ్జి ఉంది కదా. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యమంతా ఇక్కడ ఈ బ్యాడ్జిలో చూపించడం జరిగింది. ఈ బ్యాడ్జి తక్కువేమీ కాదు. ఇది సూచనప్రాయంగా చెప్పే విషయము. మీరందరూ నెంబరువారు పురుషార్థానుసారంగా ఆస్తికులుగా ఉన్నారు. నెంబరువారని తప్పకుండా అంటారు. కొందరు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని కూడా అర్థం చేయించలేరు. మరి వారిని సతోప్రధాన బుద్ధి కలవారని అంటారా? సతోప్రధాన బుద్ధి, ఆ తర్వాత రజోబుద్ధి, తమో బుద్ధి కలవారు కూడా ఉన్నారు. ఎవరెవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే దాన్ని బట్టి వీరిది సతోప్రధాన బుద్ధి, వీరిది రజోబుద్ధి అని ఆయా విధంగా వారికి టైటిల్ లభిస్తుంది. కానీ బయటకు ఆ మాట అనరు. అలా అంటే నిరాశకు లోనవుతారు. నెంబరువారుగానైతే ఉంటారు. ఫస్ట్ క్లాస్గా ఉన్న వారికి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు సత్యాతి సత్యమైన సద్గురువు లభించారు. ఇప్పుడు సద్గురువు లభించారు. వారు మిమ్మల్ని పూర్తిగా సత్యాతి సత్యంగా తయారు చేస్తారని మీకు తెలుసు. సత్యమైన వారు దేవీ దేవతలు. వారు మళ్ళీ వామ మార్గంలో అసత్యమైన వారిగా అయిపోతారు. సత్యయుగంలో కేవలం దేవీ దేవతలైన మీరే ఉంటారు. ఇంకెవ్వరూ ఉండరు. కొందరు ఎలా ఉన్నారంటే ఇది ఎలా జరగగలదు అని అంటారు. వారికి జ్ఞానం లేదు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు మేము నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యామని తెలుసు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇప్పుడు మీరు యాక్యురేట్గా తెలుసుకున్నారు.
నామరూపాలకు అతీతమైన వస్తువు కనులకు కనిపించదు. ఆకాశము అనంతమైనది, అయినా కానీ అది ఆకాశమని మీరు అనుభవం చేయగలరు కదా. ఇది కూడా జ్ఞానము. మొత్తం ఆధారమంతా బుద్ధిపైనే ఉంది. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఒక్క తండ్రే ఇస్తారు. ఇక్కడ రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము లభించగలదని కూడా రాయాలి. ఇటువంటి స్లోగన్లు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లు, కొత్త కొత్త స్లోగన్లు వెలువడుతూ ఉంటాయి. ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత మరియు రచనల జ్ఞానము తప్పకుండా కావాలి. తద్వారా నాస్తికత్వం తొలగిపోతుంది. మీరు ఆస్తికులుగా అయ్యి విశ్వాధిపతులుగా అవుతారు. ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు, కానీ నెంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. తెలుసుకోవలసిందైతే మనుషులే, జంతువులైతే తెలుసుకోవు. మనుషులే చాలా ఉన్నతమైనవారు, మనుషులే చాలా నీచమైనవారు. ఈ సమయంలో మనుష్య మాతృలెవ్వరికీ రచయిత మరియు రచనల జ్ఞానం గురించి తెలియదు. బుద్ధిపై పూర్తిగా గోద్రేజ్ తాళం వేయబడి ఉంది. మనం తండ్రి వద్దకు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చామని మీకు నెంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. మీరు 100% పవిత్రంగా ఉంటారు. పవిత్రత కూడా ఉంది, శాంతి కూడా ఉంది, సంపద కూడా ఉంది. ఆశీర్వాదాలనిస్తారు కదా, కానీ ఆ పదాలు భక్తి మార్గానికి చెందినవి. ఈ లక్ష్మీనారాయణులుగా మీరు చదువు ద్వారా తయారవుతారు. చదువుకొని ఆ తర్వాత అందరినీ చదివించాలి కూడా. కుమార కుమారీలు చదువుకునేందుకు స్కూల్కు వెళ్తారు. కలిసి ఉన్న కారణంగా చాలామంది పాడైపోతారు కూడా. ఎందుకంటే చెడు దృష్టి ఉంటుంది కదా. చెడు దృష్టి ఉన్న కారణంగా పరదా వేసుకుంటారు. అక్కడైతే చెడు దృష్టి ఉండనే ఉండదు. అందుకే ముసుగుతో ముఖాన్ని కప్పుకోవలసిన అవసరం కూడా ఉండదు. ఈ లక్ష్మీనారాయణులకు ఎప్పుడైనా పరదాను వేయడం చూశారా? అక్కడైతే ఎప్పుడు ఇటువంటి అశుద్ధమైన ఆలోచనలు కూడా రావు. ఇక్కడైతే ఉన్నదే రావణ రాజ్యము. ఈ కళ్ళు సైతానులా ఉంటాయి. తండ్రి వచ్చి జ్ఞాననేత్రాలను ఇస్తారు. ఆత్మే అన్నీ వింటుంది, మాట్లాడుతుంది, అన్నీ చేసేది ఆత్మయే. మీ ఆత్మ ఇప్పుడు తీర్చిదిద్దబడుతుంది. ఆత్మయే పాడైపోయి పాపాత్మగా అయిపోతుంది. ఎవరికైతే చెడు దృష్టి ఉంటుందో వారినే పాపాత్ములని అంటారు. ఆ చెడు దృష్టిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ సరిచేయలేరు. జ్ఞానము యొక్క పవిత్రమైన నేత్రాన్ని ఒక్క తండ్రే ఇస్తారు. ఈ జ్ఞానం గురించి కూడా మీకే తెలుసు. శాస్త్రాలలో ఈ జ్ఞానం ఏమైనా ఉందా? తండ్రి అంటారు, ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జప తపాదులు, తీర్థయాత్రలు మొదలైనవేవి చేసినా నన్ను ఎవరు కలుసుకోరు. ఇది భక్తి. ఇది అర్ధకల్పం కొనసాగుతుంది. మీరు వచ్చినట్లయితే మేము మీకు
రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించి పరమపిత పరమాత్ముని చరిత్రను తెలియజేస్తామని ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. మనుష్య మాతృలకు ఇది ఏమాత్రమూ తెలీదు. ముఖ్యమైన పదాలు ఇవే. సోదరీ సోదరులు, రండి, మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినండి, చదువును చదవండి. దాని ద్వారా మీరు ఈ విధంగా తయారవుతారు. ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా మరియు సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా చక్రవర్తులుగా, సత్యయుగ మహారాజు మహారాణులుగా అవ్వగలుగుతారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువు ద్వారానే అలా అయ్యారు. మీరు కూడా చదువు ద్వారానే అలా అవుతున్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగానికి ఎంతో ప్రభావము ఉంది. తండ్రి కూడా భారత్లోకే వస్తారు. ఇతర ఖండాలలోకి ఎందుకు వస్తారు? తండ్రి అవినాశి సర్జన్ కావున రావడం కూడా ఏ భూమైతే ఎప్పటికీ ఉంటుందో తప్పకుండా అక్కడికే వస్తారు. ఏ భూమిపైనైతే భగవంతుని కాలు మోపబడుతుందో ఆ భూమి ఎప్పటికీ వినాశనం అవ్వదు. ఈ భారత్ అయితే దేవతల కొరకు ఉంటుంది కదా. కేవలం ఇది పరివర్తన అవుతుంది. ఇకపోతే భారత్యే సత్యఖండంగా ఉంటుంది. అసత్యఖండంగా కూడా భారత్యే అవుతుంది. భారత్కే ఆల్ రౌండ్ పాత్ర ఉంది. ఇతర ఏ ఖండాన్ని ఈ విధంగా అనరు. సత్యము లేక ట్రూత్ అయిన భగవంతుడే వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తారు. మళ్ళీ రావణుడు వచ్చి అసత్యఖండంగా చేస్తాడు. ఇక ఆ తర్వాత సత్యము యొక్క అంశము కూడా ఉండదు. అందుకే గురువులు కూడా సత్యమైన వారు లభించరు. వారు సన్యాసులు, అనుచరులేమో గృహస్థులు. మరి వారిని అనుచరులని ఎలా అనగలరు? ఇప్పుడైతే తండ్రి స్వయంగా అంటారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి. మీరిప్పుడు దేవతలుగా అవ్వాలి. సన్యాసులేమైనా సంపూర్ణ నిర్వికారులా? పదే పదే వికారుల వద్ద జన్మ తీసుకుంటారు. కొందరు బాల బ్రహ్మచారులు కూడా ఉంటారు. అలా అయితే ఎందరో ఉన్నారు. విదేశాల్లో కూడా ఎందరో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు వారిని చూసుకోవడానికి ఎవరైనా కావాలని వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వారి కోసమని ధనాన్ని కూడా విడిచిపెట్టి వెళ్తారు. మిగిలిన ధనాన్ని ధర్మార్థం దానం చేసేస్తారు. ఇక్కడైతే తమ పిల్లల పట్ల ఎంతో మమకారం ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత పిల్లలకు అప్పగిస్తారు. మళ్ళీ మా తర్వాత సరిగ్గా నడిపిస్తున్నారా లేదా అన్నది చెక్ చేస్తారు. కానీ ఈ రోజుల్లోని పిల్లలు తండ్రి వానప్రస్థంలోకి వెళ్ళడం మంచిదయ్యింది, తాళం చెవులైతే దొరికాయి కదా అని అంటారు. జీవిస్తూ ఉండగానే మొత్తం నాశనం చేసేస్తారు. మళ్ళీ తండ్రిని కూడా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు. ప్రదర్శనీలో మీరు ఇలా రాయండి, సోదరీ సోదరులారా, మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినండి.
ఈ సృష్టి చక్రము యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తులుగా, దేవీ దేవతలుగా, విశ్వమహారాజు మహారాణులుగా అవుతారు. ఈ బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇది అనేక జన్మల అంతిమ జన్మ. నేను ఇతనిలోకే ప్రవేశిస్తాను. బ్రహ్మ ఎదురుగా విష్ణువు ఉన్నారు. విష్ణువుకు 4 భుజాలను ఎందుకు చూపిస్తారు? 2 భుజాలు పురుషునివి, 2 స్త్రీవి. ఇక్కడ 4 భుజాల గల మనుషులెవరైనా ఉంటారా? ఇది అర్థం చేయించేందుకే చూపిస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు. బ్రహ్మకు కూడా అలా చూపిస్తారు. 2 భుజాలు బ్రహ్మవి, 2 భుజాలు సరస్వతివి. ఇరువురు అనంతమైన సన్యాసులుగా అయిపోయారు. అలాగని సన్యాసం తీసుకొని ఇంకొక స్థానానికి వెళ్ళిపోవడం కాదు. అలా కాదు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ బుద్ధి ద్వారా నరకాన్ని త్యజించండి. నరకాన్ని మరచి బుద్ధి ద్వారా స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. నరకము మరియు నరకవాసుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి స్వర్గవాసులైన దేవతలతో బుద్ధి యోగాన్ని జోడించాలి. ఎవరైతే చదువుతారో వారి బుద్ధిలోనైతే మేము పాస్ అవుతాము, ఆ తర్వాత ఈ విధంగా అవుతామని ఉంటుంది కదా. ఇంతకు ముందు వానప్రస్థావస్థ వచ్చినప్పుడు గురువులను ఆశ్రయించేవారు. తండ్రి అంటారు, నేను కూడా వీరి వానప్రస్థావస్థలోనే ప్రవేశిస్తాను. వీరు అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నారు. భగవాను వాచ, నేను అనేక జన్మల అంతిమ జన్మలోనే ప్రవేశిస్తాను. ఎవరైతే ప్రారంభం నుండి అంతిమం వరకు పాత్రను అభినయించారో వారిలోకే ప్రవేశిస్తాను. ఎందుకంటే వారే మొదటి నెంబర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. బ్రహ్మయే విష్ణువుగా, మళ్ళీ విష్ణువే బ్రహ్మగా అవుతారు. ఇరువురికి 4 భుజాలను చూపిస్తారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా, మళ్ళీ లక్ష్మీనారాయణులే బ్రహ్మ సరస్వతులుగా అవుతారని లెక్క కూడా ఉంది. కావున పిల్లలైన మీరు వెంటనే ఈ లెక్కను తెలియజేస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు. వారు 84 జన్మలను తీసుకుంటూ మళ్ళీ వచ్చి సాధారణమైన ఈ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. తర్వాత బాబా వీరి పేరును కూడా బ్రహ్మ అని పెట్టారు. లేకపోతే మరి బ్రహ్మకు తండ్రి ఎవరు? తప్పకుండా శివబాబా అనే అంటారు. వారు ఎలా రచించారు? వారు దత్తత తీసుకున్నారు. తండ్రి అంటారు, నేను వీరిలోకి ప్రవేశిస్తాను. కావున ఈ విధంగా రాయండి. శివ భగవాను వాచ, నేను బ్రహ్మ తనువులోకి ప్రవేశిస్తాను. వారికి తమ జన్మల గురించి తెలీదు. అనేక జన్మల యొక్క అంతిమములో కూడా అంతిమములో నేను ప్రవేశిస్తాను. అది కూడా ఎప్పుడైతే వానప్రస్థావస్థకు చేరుకుంటారో అప్పుడే వస్తాను. మరియు ఎప్పుడైతే ప్రపంచం పాతదిగా పతితంగా అవుతుందో అప్పుడే నేను వస్తాను. బాబా ఎంత సహజంగా తెలియజేస్తారు. ఇంతకు ముందు 60 సంవత్సరాలకు గురువులను ఆశ్రయించేవారు. ఇప్పుడైతే జన్మించడంతోనే గురువులను ఆశ్రయిస్తారు. ఇది ఈ క్రిస్టియన్ల నుండి నేర్చుకున్నారు. అరే,
బాల్యం నుండే గురువులను ఆశ్రయించవలసిన అవసరమేముంది? బాల్యంలోనే మరణిస్తే సద్గతిని పొందుతారని భావిస్తారు. ఇక్కడైతే ఎవ్వరి సద్గతి జరగదని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు ఎంత సహజంగా అర్థం చేయిస్తారు మరియు ఉన్నతంగా తయారు చేస్తారు. భక్తిలోనైతే మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది రావణ రాజ్యం కదా. వికారీ ప్రపంచము ప్రారంభమవుతుంది. గురువులనైతే అందరూ ఆశ్రయిస్తారు. వీరు స్వయం కూడా అంటారు, నేను ఎంతోమంది గురువులను ఆశ్రయించాను. ఏ భగవంతుడైతే అందరికీ సద్గతిని ఇస్తారో వారి గురించి తెలియనే తెలియదు. భక్తి యొక్క సంకెళ్ళు కూడా చాలా కఠినంగా అయిపోయాయి. సంకెళ్ళు కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. ఏదైనా బరువైన వస్తువును ఎత్తినప్పుడు దానిని ఎంత లావు సంకెళ్లతో కట్టి ఎత్తుతారు. ఇక్కడ కూడా అంతే. కొందరు వెంటనే వచ్చి మీ మాటను వింటారు, మంచి రీతిలో చదువుకుంటారు. కొందరు అర్థమే చేసుకోరు. నెంబరు వారుగా మాలలోని మణులుగా అవుతారు. మనుషులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు. జ్ఞానం ఏమీ లేదు. గురువు మాలను తిప్పుతూ ఉండమని చెప్తారు. ఇక అంతే. ఎలాగైతే భజంత్రీలు మోగుతాయో అలా రామ రామ అని జపం చేస్తూ ఉంటారు. ఆ శబ్దము చాలా మధురంగా అనిపిస్తుంది. అంతే. ఇక మిగిలినదేమీ వారికి తెలీదు. రాముడని ఎవరిని అంటారు, శ్రీకృష్ణుడని ఎవరిని అంటారు, వారెప్పుడు వస్తారు ఏమీ తెలీదు. శ్రీకృష్ణుణ్ణి కూడా ద్వాపరంలోకి తీసుకువెళ్లారు. ఇది ఎవరు నేర్పించారు? గురువులు. శ్రీకృష్ణుడు ద్వాపరంలో వచ్చినట్లయితే మరి ఆ తర్వాత కలియుగం వచ్చేసినట్లా? తమో ప్రధానంగా అయిపోయారా? తండ్రి అంటారు, నేను సంగమంలోనే వచ్చి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తాను. మీరు ఎంత అంధవిశ్వాసం కలవారిగా అయిపోయారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఎవరైతే ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేవారు ఉంటారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇదైతే పూర్తిగా సత్యమైన విషయము. కొందరు మంచి రీతిలో అర్థం చేసుకున్నట్లయితే మీరు చాలా బాగా అర్థం చేయిస్తారని వారు మీతో అంటారు. 84 జన్మల కథ కూడా తప్పకుండా ఉంది. జ్ఞానసాగరుడైతే ఒక్క తండ్రే. వారు వచ్చి మీకు పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు. అచ్చా, మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. సద్గురువు తండ్రి యొక్క స్మృతి ద్వారానే బుద్ధిని సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. సత్యమైన వారిగా అవ్వాలి. ఆస్తికులుగా అయ్యి ఆస్తికులుగా తయారు చేసే సేవను చెయ్యాలి. 2వ పాయింట్. ఇప్పుడు ఇది వానప్రస్థావస్థ. అందుకే అనంతమైన సన్యాసులుగా అయ్యి అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. పావనంగా అవ్వాలి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. వరదానము. దేహము మరియు
దైహిక ప్రపంచం యొక్క స్మృతి నుండి అతీతంగా ఉండే సర్వ బంధనాల నుండి ముక్తులైన ఫరిష్తా భవ. వివరణ: ఎవరికైతే ఏ దేహముతో కానీ మరియు దేహధారులతో కానీ సంబంధము అనగా మనసు యొక్క ఆకర్షణ ఉండదో వారే ఫరిష్తాలు. ఫరిష్తాల పాదాలు సదా ధరణి కన్నా పైన ఉంటాయి. ధరణి కన్నా పైన అనగా దేహభానపు స్మృతి నుండి అతీతంగా ఉండటము. ఎవరైతే దేహము మరియు దైహిక ప్రపంచపు స్మృతి కన్నా అతీతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుండి ముక్తులుగా ఫరిష్తాలుగా అవుతారు. అటువంటి ఫరిష్తాలే డబల్ లైట్ స్థితిని అనుభవము చేస్తారు. స్లోగన్: వాణితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించాలి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.